హాయ్ అండి. అండి. అప్పట్లో తుని రైలుగా సంఘటన మళ్ళీ రీఓపెన్ చేయాలని చెప్పేసి జీవో వచ్చింది గవర్నమెంట్. అవును. సో మళ్ళీ సడన్గా వెనకాల తీసేసుకున్నారు. అవును. దీని మీద అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ మళ్ళీ కాపుల మీద ఇంత కక్ష ఎందుకు మీకు, ఆ కేసులన్నీ రీఓపెన్ చేయడం కోర్టులో చెప్పినాయి కదా, అవును. క్లోజ్ చేసామని కోర్టే కేసు కొట్టేసింది, మీకెందుకు మళ్ళీ అని చెప్పేసి ఆయన అడిగారు. వాళ్ళు ఎందుకు తీసుకున్నారో ఎందుకు మళ్ళీ పెట్టారో అన్నది తెలియలేదు. పవన్ కళ్యాణ్ గారు హ్యాండ్ ఆన్ ఉండదంటారా వెనక్కి తీసుకోవడం? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఆ కేసులు పుట్టేమని కూడా పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేశారు అప్పట్లో. ఎందుకంటే అది దురదృష్టకర సంఘటన. ఆ సంఘటనని తెలుసో తెలియకో యువకులు కొన్ని అలాంటి సంఘటనలు జరిగింది యువకుల వల్ల. కాబట్టి అది కేసులు పెట్టడం సరికాదు, కేసులు కొట్టేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈవేళ ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే రైల్వే డిపార్ట్మెంటు ఆఫీసర్స్ రిక్వెస్ట్ పెట్టడం, ప్రభుత్వం స్పందించి ఓపెన్ చేయడం, అంతలోనే వెనక్కి రివర్స్ తీసుకోవడం. ఇది చాలా ఇప్పుడు కాపులంతా కూడా మనతోనే ఉన్నారు, మన కూటమి ప్రభుత్వంతో ఉన్నారు. కాబట్టి మళ్ళీ దాన్ని గెలుపుకోవడం ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఏదో రకంగా సర్ది చెప్పుంటారు. కాబట్టి అంతటితో ఆగిపోయింది. అంటే ముద్రగడ గారి కోపం మీద ఓపెన్ చేశారనుకోవచ్చు అంటారా? ముద్రగడ అతను ఎవరు లెక్క చేస్తారండి. ఇప్పుడు ఆయన మీద కోపం ఏంటి అసలు మెంటల్గా డిస్టర్బ్ అయిపోయాడు. కనీసం ఏది మంచో ఏది చెడో కూడా తెలుసుకోలేనటువంటి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ముద్రగడ పద్మనాభం గారు. మేము కూడా ముద్రగడ పద్మనాభం గారు ఫ్యాన్స్ అప్పుడు. ఆయన కోసం మేము కూడా చాలా త్యాగాలు చేసాం. ఈవేళ అతను వేరే రకంగా ఎవరికి సమాజంలో ఉపయోగపడే వ్యక్తిగా కాకుండా చీడపురుగులా మిగిలిపోయాడు. అలాంటి వ్యక్తి మీద ఇంక ద్వేషం ఎందుకుంటుందని చెప్పండి. అందులోనే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ద్వేషం పెట్టుకునే వ్యక్తి కాదు. కాబట్టి అది ఏంటంటే ఈ రిక్వెస్ట్ మేరకు డిపార్ట్మెంట్ స్పందించి అది చేయకపోతే అన్నీ యాక్సెప్ట్ చేసింది. అది కరెక్ట్ కాదని చెప్పేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు. అది ఆగిపోయిందంటే అది పవన్ కళ్యాణ్ గారు బ్యాక్గ్రౌండ్ అని చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకుని వెనక్కి తీసుకున్నారంటారా? లేదండి, పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటారు నాకు. ఎందుకంటే ఆయన ప్రతి దాని మీద చాలా కూలంకుషంగా ఇప్పుడు స్పందిస్తూ ప్రతి వ్యవహారంలో కూడా ఆయన జాగ్రత్త పడుతున్నాడు. ప్రతి అందరూ బాగుండాలని చెప్పి ఆలోచించే వ్యక్తి ఆయన. ఈరోజు మళ్ళీ అది ఓపెన్ చేస్తే ఇంకో రకంగా పోతుంది. మిమ్మల్ని గెలిపించినందుగా ఇలా చేశారని చెప్పి మళ్ళీ వస్తుంది. ఎందుకంటే కాపు జాతి మొత్తం ఈవేళ పవన్ కళ్యాణ్ అంటుంది. అది ఎవరో అవునన్నా కాదన్నా ఇది నిజం. అదే ఆల్రెడీ అంటే అంబటి రాంబాబు కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వెంటే మొత్తం కాపులంతా ఉన్నారు కదా, మళ్ళీ ఈ కేసు ఎందుకు పెడుతుందో ఆయన కూడా అన్నాడు. మీ వెంటే కాపులు ఉన్నప్పుడు మళ్ళీ మీరు కాపుల మీద కేసులు అవి పెట్టడం ఏంటంటే ఆయనే ఈసారైనా కొంచెం ఆలోచించడం టైంలో మాట్లాడాడు. చాలా స్మూత్గా శాంతంగా మాట్లాడాడు. ఏంటి ఏం విమర్శించకుండా? లేదండి. ఇప్పుడు పద్మనాభం గారి మీద ఎవరికి ఏ ద్వేషం ఉండదు. అలాగే కాపులే కదా ఆ కేసులో ఉన్నది, మొత్తం అంతా కాపులే, బయట వాళ్ళు ఎవరు లేరు కదా. చేసిన అరాచక శక్తులు ఏం చేసేది తెలియదు కానీ కాపులు మొత్తం ఇరికించారు కదా. మరి ఇరికించింది మళ్ళీ రీఓపెన్ చేస్తే దానికి చెడ్డ పేరు మనకే వస్తుంది. కాబట్టి అందుకే మళ్ళీ వెంటనే విరమించుకున్నారు. సో వన్ సైడెడ్గా కాపులందరూ కూటమి కోటేశారు కాబట్టి ఈ కేసు నుంచి తప్పించుకోగలిగారని మళ్ళీ ఓపెన్ చేయకుండా జరిగిందని అనుకుంటారా? అంతే వన్ సైడెడ్గా చేశారండి. ఎందుకంటే పరిపాలన తర్వాత కాపులను ఎప్పుడూ కూడా గౌరవించలేని వ్యక్తి ఎవడన్నా అంటే జగన్మోహన్ రెడ్డి. కాపు అంటేనే మాత్రం అసలు పడదు. ఎందుకంటే ఎంతో నిజాయితీపరుడైన జనాల్లో దేవుళ్ళ కొలుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని దొంగలాగా, ఆ తర్వాత దోపిడీదారుల్లాగా చిత్రీకరించాలని ప్రయత్నం చేశాడు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తులు ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే రాజకీయాల్లోకి రానికుండా చేయాలని ప్రయత్నం చేసిన దుర్మార్గుడు కూడా జగన్మోహన్ రెడ్డి. లేకపోతే సొంత డబ్బుతో పేద ప్రజలను ఆదుకుంటున్నటువంటి ఒక వ్యక్తి, ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆయన ప్రభుత్వంలో కూడా 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఇచ్చినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ కూడా ఉచ్చనీచాలు లేకుండా తిట్టించి అసలు ఎంత దుర్మార్గంగా రాజకీయాల్లోంచి బయటకు పంపాలని ప్రయత్నం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గంగా ప్రయత్నం చేయడం. అలాంటప్పుడు నిలబడింది కాపు జాతి ఆయనకి అండగా. నిజంగా అభిమానులు తర్వాత కాపు జాతి మొత్తం కూడా నిలబడి ఆయన వెన్నంటే నడిచింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కుట్రను పసిగట్టింది కాబట్టి కాపు జాతి ఇవాళ ప్రతిష్టంగా ఉండి పవన్ కళ్యాణ్ వెంట ఉంది కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ ఏది చేసినా సరే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా అండగా ఉంటుంది కాపు జాతి. ఓకే, థ్యాంక్ యూ.